ఖమ్మంలో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే అమిత్ షా రేపు రాబోతున్నటువంటి సభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయాన్ని బండి సంజయ్ వెల్లడించినటువంటి పరిస్థితి. B4 తుఫాను ప్రభావంతో గుజరాత్ మహారాష్ట్రలో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన వాయిదా వేసుకున్నారు. రాజకీయాల కంటే కూడా ప్రజల యొక్క సంరక్షణ చాలా అవసరం, ప్రజల కాపాడు కూడా ముఖ్యం. ఆ నేపథ్యంలోనే అక్కడికి వెళ్తున్నారు కాబట్టి సభ వాయిదా పడిందని బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా త్వరలోనే ఖమ్మంలో సభ నిర్వహిస్తాం, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇస్తాం, మరోసారి బీజేపీ సత్తా కూడా చాటుతామంటూ బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటన ఏదైతే సైక్లోన్ తుఫాన్ వలన వాయిదా పడినట్లయితే అదే అధికార వర్గాలు అయితే కొద్దిసేపటి క్రితం వెల్లడించినట్లుగా మనం చూడవచ్చు. ఏదైతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో వారి బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి వారు ఏదైతే సంపర్క్ మహాసభ ఇక్కడ నుంచి అంటే వారు ఏదైతే ఈ 9 సంవత్సరాలలో మోడీ చేసినటువంటి అనేక పథకాలు కావచ్చు, లేకపోతే అంటే జనాలకు సంబంధించినటువంటి మంచి చేసే కార్యక్రమాలు అనేకం కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు అనే ఒక ఉద్దేశంతో వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సభ ఖమ్మం వేదికగా. ఎందుకు అంటే ఇటు చూసుకుంటే మనం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఖమ్మం వైపే చూస్తున్నాయని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అంటే ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ మొదటి సభ ఖమ్మంలోనే ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడొచ్చు. దానికి లక్షలాది మంది కూడా హాజరైన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా ఖమ్మం నుంచే ఈ యొక్క సభ ద్వారా వీరి బలాన్ని అయితే నిరూపించుకోవాలని చూసినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ యొక్క సభ అనేది అంటే ఇటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జిల్లా నాయకత్వం కావచ్చు, గత 10 రోజుల నుంచి కూడా ఈ సభను సక్సెస్ చేసేందుకైతే వాళ్ళు అహర్నిశలు కష్టపడ్డారని చెప్పొచ్చు. మనం ఇప్పుడు అంటే ఇక్కడ ఈ గ్రౌండ్ లో చూసుకుంటే మొత్తం ఏర్పాట్లని కూడా పూర్తయిన నేపథ్యంలో చివరి నిమిషంలోనే ఈ యొక్క సభ అనేది క్యాన్సిల్ అయినట్లు వీరందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఇటు బీజేపీ శ్రేణుల్లో అయితే ఒక నైరాశ్యం అంటే ఒక నిరాశ అయితే ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మొదట్లో బీజేపీలో చేరతారని తెలిసిన నేపథ్యంలో ఈ సభ ద్వారా వారు ఈ యొక్క బీజేపీలోకి వస్తారని అందరూ ఊహించిన నేపథ్యంలో వారు కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లుగా కూడా వెల్లడించిన నేపథ్యంలో దీనిని ప్రెస్టేజియస్ గా తీసుకున్నటువంటి బీజేపీ అధిష్టానం ఈ యొక్క ఖమ్మం జిల్లా వేదికగానే వచ్చే ఎన్నికలకు శంఖం పూరించాలని కూడా భావించినట్లుగా కూడా ఉంచవచ్చు. అయితే దీనిని ఇటు జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ఈ యొక్క సభను సక్సెస్ చేయడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ బలం ఎంతో దలుచుకున్నట్లుగా కూడా చూడొచ్చు. కానీ చివరి నిమిషంలో ఈ విధంగా అంటే అమిత్ షా పర్యటన ఇదే కానీ కాదు, ఇంతకు ముందు జరిగిన అనేక పర్యటనలు కూడా వాయిదా పడిన నేపథ్యంలో దీనిని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత అంటే పెద్ద సభగా కూడా చేస్తామని చెప్పి నిన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ చెప్పిన సందర్భంలో ఈ విధంగా సభ రద్దు కావడం అయితే వారు నిరాశ చెందుతుండటం కూడా చూడొచ్చు. అయితే ఏదైతే మొదటిగా ప్రకటించినట్లుగా ఈ రోజు రాత్రికి ఈ యొక్క హైదరాబాద్ చేరుకోనున్నటువంటి అమిత్ షా అనంతరం రేపు మధ్యాహ్నం 1 గంటకు ఇటు భద్రాచలంలో హెలికాప్టర్ ద్వారా వచ్చి భద్రాచలం నుంచి ఇటు సభకైతే చేరుకున్న తర్వాత ఈ భారీ బహిరంగ సభలో పాల్గొని భారీ బహిరంగ సభను అంటే ఈ 9 సంవత్సరాల్లో బీజేపీ ఎటువంటి పథకాలు చేసింది, అంటే ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది, ఇదంతా కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే వీరు చేశారని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా అంటే దీనికి ఈ యొక్క 10 నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలతో పాటు నల్గొండ, అదే విధంగా నల్గొండ ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అనేక మందిని కూడా ఈ యొక్క సభకు నేతలు అయితే తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసినట్లుగా కూడా చూడవచ్చు. వారు అంటే మొత్తం ఈ ఉమ్మడి అంటే ఖమ్మంలో మనం ఖమ్మం పట్టణం మొత్తం చూసుకుంటే కాషాయ వర్ణం ఆయన అంటే ఇందాక ప్రెస్ మీట్ లో కూడా ఏదైతే రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ 4 లారీలకు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం వస్తున్న నేపథ్యం అంటే వస్తుంది, మేము ఈ యొక్క ఖమ్మం పట్టణాన్ని మొత్తం కూడా కాషాయ వర్ణం చేయదలిచాం. కానీ చివరి నిమిషంలో ఈ విధంగా జరగడం అంటే ఏదైతే ఈ తుఫాను వలన ఈ యొక్క అమిత్ షా అనేది గుజరాత్ లోనే ఉండిపోవాల్సి వస్తున్న నేపథ్యంలోనే ఈ సభ క్యాన్సిల్ చేయడం జరిగిందని అంటే ఎప్పుడు ఖమ్మంలో అయితే సభ ఖచ్చితంగా ఉంటుందని తేదీ అనేది త్వరలోనే ప్రకటిస్తామని కూడా వెల్లడించినట్టుగా కూడా వచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క సభ ఇప్పుడు క్యాన్సిల్ అయినా మరికొద్ది రోజుల్లోనే ఖమ్మం వేదికగా అయితే జరగనుందని అయితే చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ప్రధానంగా ఇంకొకటి అంటే తన షెడ్యూల్లో ఒక రోజుగా ముందే రావటం, రాజమౌళిని కలవటం, ఎన్నట్టు భద్రాద్రి వెళ్ళటం, ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని తుఫాను నేపథ్యంలో ఏదైతే వాయిదా పడిందో తరువాత సభ ఎప్పుడు ఉండే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇంకా రాజకీయ కోణం కూడా మనం ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే జూపల్లి అలాగే ప్రధానంగా ఉన్నటువంటి
శ్రీనివాసరెడ్డి ఈ వ్యవహారం కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, ఈరోజు మనం జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనకి నిన్న వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు విహెచ్ కూడా కామెంట్ చేశారు, ఖచ్చితంగా మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని ఒక హింట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ పరిణామాలు చూసుకొని రావడానికి ఒక కారణం అనుకోవచ్చా, లేదనుకుంటే నిజంగా తుఫాను వల్ల మాత్రమే అనే మనం ఆలోచించే అవకాశం ఉందంటారు? అంటే బీజేపీ వర్గాలు అధికారికంగా అయితే మాత్రం తుఫాను వల్లనే ఆగిపోయి అంటే అమిత్ షా రాలేకపోతున్నారు అనేది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ అంటే ప్రజలు మాట్లాడుకోవడం అయితే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారని మొదట్లో భావించి, అదేవిధంగా ఈ యొక్క భారీ బహిరంగ సభ కూడా అప్పుడు ప్లాన్ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఏదైతే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పడం, అదేవిధంగా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఏదైతే బీజేపీ ఏర్పాటు చేసి 15వ తారీఖు అంటే రేపు ఏర్పాటు చేసినటువంటి మహాసభకు ఒక రోజు ముందుగానే విలేకరుల సమావేశం పెట్టి విలేకరుల ఆ వేదికగానే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు, అదేవిధంగా బహిరంగ సభ డేట్లు, అదేవిధంగా అంటే ఇదన్నీ కూడా ఈ రోజు వెల్లడించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ యొక్క అంటే విలేకరుల సమావేశం పోస్ట్ పోన్ చేసినట్లుగా కూడా చూడొచ్చు. అదే ఈ నేపథ్యంలో అంటే రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడతారని కూడా ఉన్న సమాచారం మేరకు అంటే వీటన్నిటిని కూడా ఆలోచించుకొని కూడా ఒక అంటే బీజేపీ అంటే వేచి చూసే ధోరణులతోటి కూడా ఈ యొక్క ఈ సభను క్యాన్సిల్ అయినట్లుగా కూడా అంటే ప్రజలైతే అనుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ యొక్క బీజేపీ అధికార వర్గాలు చెప్పడం మాత్రం ఈ యొక్క తుఫాన్ అనేది 3 రాష్ట్రాలలో అంటే ఇప్పుడు మన గుజరాత్, రాజస్థాన్, ఈ మహారాష్ట్ర 3 రాష్ట్రాలలో కూడా అంటే పెను తుఫాన్ గా మారబోతున్నట్లు, అదేవిధంగా తీర ప్రాంతాలలో ఉన్న సుమారు 50,000 మందిని కూడా అంటే వీరు అంటే తరలించినట్లుగా కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితులలో, ఇంత సీరియస్ పరిస్థితులలో భద్రతా కారణాల దృష్ట్యా, కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే ఈ యొక్క కేంద్ర హోంమంత్రి ఇక్కడికి రాలేకపోతున్నారని అయితే వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఇటు అంటే రావడానికి ప్రజా సంక్షేమమే కారణంగా బీజేపీ వారుగా చూపెడుతుంది. అదేవిధంగా రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లయితే ప్రజలలో అయితే చర్చ నడుస్తుంది.